ముందు ఈ ఫోటో చూద్దాం. ఇతన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఉద్యోగం ఇప్పించారు. ఇతని స్పెషాలిటీ ఏంటి అంటే ఊరికినే ఉత్తుత్తి చర్చలు కాకుండా ఒక మనిషి కష్టపడి ఎలా సాధిస్తాడనడానికి ఇతని సాక్ష్యం అనమాట. అతని పేరు ప్రతాప్, వయసు కేవలం 21 ఏళ్ళు. కర్ణాటక మైసూరు సమీపంలోని కడైకుడి సొంత గ్రామం. తండ్రి ఓ సాధారణ రైతు కూలి, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. తను చిన్నప్పటి నుంచి క్లాసులో ఫస్ట్, కానీ పూట గడవని పరిస్థితి. స్కూల్ సెలవు రోజుల్లో చిన్న చిన్న పనులకు వెళ్ళి వచ్చిన 100-150 రూపాయల డబ్బులతో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఇస్రో, నాసా, బోయింగ్, రోల్స్ రాయిస్, హోవిట్జర్ ఎక్సెట్రా గురించి శోధించేవాడు. అక్కడ సైంటిస్టులకి ఈమెయిల్ పంపేవాడు. రిప్లై మాత్రం వచ్చేది కాదు. అయినా నిరాశ చెందకుండా ప్రయత్నం మాత్రం విరమించలేదు. ఎలక్ట్రానిక్స్ అంటే ఎనలేని ప్రేమ. ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేయాలని అతని కల. కానీ పేదరికం కారణంగా బీఎస్సీ ఫిజిక్స్లో చేరాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. హాస్టల్ ఫీజు చెల్లించకపోవడంతో బయటికి తోసేశారు. బస్ స్టాపుల్లో ఉండి పబ్లిక్ టాయిలెట్లో పనిచేసే మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో సి, జావా, పైథాన్ వగైరా నేర్చుకున్నాడు. మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి ఈ వేస్ట్ రూపంలో కీబోర్డులు, మౌస్లు, మదర్ బోర్డులు తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటి మీద పరిశోధన చేసేవాడు. మైసూరులోని ఎలక్ట్రానిక్ కంపెనీల దగ్గరికి వెళ్ళి ఈ వేస్ట్ రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. పగలు చదువు మరియు పనులు, రాత్రి ఆ విధంగా ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ విధంగా సుమారు 80 ప్రయత్నాల తర్వాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది. ఈ సందర్భంలో 1 గంట సేపు ఆనందంతో వెక్కి ఏడ్చాడట. డ్రోన్ సక్సెస్ విషయం తెలియడంతో అతని మిత్రుల మధ్య హీరో అయిపోయాడు. అతని వద్ద ఇంకా చాలా డ్రోన్ మోడల్ ప్లాన్లు ఉన్నాయి. ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్ జరుగుతున్నాయన్న వార్త తెలిసింది. దాంతో కూలీ పనులకి 2000 కూడబెట్టుకుని ఢిల్లీకి జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం కట్టాడు. ఆ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. అంతేకాకుండా జపాన్ వెళ్ళి ప్రపంచ డ్రోన్ కాంపిటీషన్లో పాల్గొనే అవకాశం కూడా అక్కడ లభించింది. ఆనందంతో మళ్ళీ 1 గంట వెక్కి ఏడ్చాడు. జపాన్కి పోవడం లక్షలతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా ఎవరో ఒకరి రెఫరెన్స్ తప్పనిసరి. చెన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ రెఫరెన్స్ ఇచ్చేలా ఓ మిత్రుడు సహాయం చేశాడు. విమాన టికెట్లకు మైసూరులోని ఒక దాత ముందుకు వచ్చాడు. ఇతర ఖర్చుల కోసం తన తల్లిగారు తన మంగళసూత్రాన్ని మరియు కమ్మలు, అమ్మగా వచ్చిన 60,000 ఇచ్చింది. బెంగళూరు క్యాంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో దిగాడు. బుల్లెట్ ట్రైన్ ఎక్కే స్తోమత లేదు. సాధారణ రైల్లో 16 స్టేషన్లో రైళ్లు మారి చివరి స్టేషన్లో దిగాడు. అక్కడ నుండి మరో 8 కిలోమీటర్ల లగేజ్ మోసుకుంటూ నడిచి వెళ్ళి చివరికి గమ్యం చేరాడు. అక్కడ మొత్తం హైఫై పీపుల్, అత్యంత సోఫిస్టికేటెడ్ డ్రోన్స్ వచ్చి ఉన్నాయి. కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు బెంజ్, రోల్స్ రాయిస్ కార్లలో వచ్చి ఉన్నారు. అర్జున్కి చెట్టు కనబడలేదు, పక్షి కనబడలేదు. పక్షి కన్ను మాత్రమే కనబడింది. అలాగే మన ప్రతాప్ కూడా ఇవేవి పట్టించుకోకుండా తన మనస్సు తన డ్రోన్ మోడల్ పైనే ఉంది. తన మోడల్స్ వాళ్ళకు సమర్పించి డ్రోన్ పనితీరు చూపించాడు. వాళ్ళ రిజల్ట్స్ ఫేజ్డ్ మేనర్లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది, వెయిట్ చేయమన్నారు. మొత్తం 127 దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటీషన్లో పాల్గొన్నారు. రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు. ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినబడలేదు. నిరాశకు గురయ్యాడు. తన మోడల్ అసలు క్వాలిఫై కాలేదేమోనని బాధపడుతూ అసురాయాలతో మెల్లిగా లేచి వచ్చేస్తున్నాడు. ఇంతలోనే 3వ ప్రైజ్ అనౌన్స్ చేశారు. అది ఫ్రాన్స్కి వెళ్ళింది. తర్వాత 2వ ప్రైజ్ అనౌన్స్ చేశారు. అది అమెరికాకి వెళ్ళింది. అప్పటికి మన ప్రతాప్ నిరాశతో తిరిగి వచ్చేస్తూ ఆ ప్రాంగణం గేట్ దగ్గరికి చేరుకున్నాడు. ఇంతలో చివరి అనౌన్స్మెంట్ వినిపించింది. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ ప్రతాప్, ఫస్ట్ ప్రైజ్ ఫ్రమ్ ఇండియా అని. అంతే, లగేజ్ అక్కడే వదిలేశాడు. కింద పడిపోయాడు. బిగ్గరగా ఏడ్చేశాడు. తన తల్లిదండ్రులు, గురువులు, మిత్రులు, ధన సహాయం చేసిన దాతల పేర్లు ఉచ్చరిస్తూ పోడియం వద్దకు చేరుకున్నాడు. 2వ స్థానంలో ఉన్న అమెరికా ఫ్లాగ్ దిగిపోతూ మొదటి స్థానం సంపాదించిన భారత్ ఫ్లాగ్ పైకి పోతుంది. ఇటు కాళ్ళు చేతులు వణికిపోతూ చెమటలు పట్టిన బట్టలతో ప్రతాప్ స్టేజ్ పైకి చేరుకున్నాడు. మొదటి ప్రైజ్తో పాటు $10,000 అతనికి బహుమతిగా అందినాయి, సుమారు 7 లక్షల రూపాయలు. 3వ బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతన్ని సంప్రదించారు. నీకు నెలకు 16 లక్షల జీతం ఇస్తాం, ప్యారిస్లో ఫ్లాటు మరియు 2.5 కోట్ల విలువైన కారు ఇస్తాం, ఇట్టించిటే మా దేశానికి వచ్చాయన్నారు. నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు, నా మాతృభూమికి సేవ చేయడమే నా సంకల్పని వాళ్ళ కృతజ్ఞతలు తెలిపి స్వదేశానికి చేరుకున్నాడు. ఈ విషయం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మరియు ఎంపీలకు తెలిసింది. వాళ్ళు అతని ఇంటికి వెళ్ళి అభినందించి ఆ బాలుడికి ప్రధానమంత్రి మోడీతో అపాయింట్మెంట్ ఇప్పించారు. మోడీ అతన్ని అభినందించి డిఆర్డీఓకి రెఫర్ చేశారు. ఇప్పుడు అతను డిఆర్డీఓలో డ్రోన్ విభాగంలో సైంటిస్ట్గా నియమితులయ్యాడు. నెలకు 28 రోజులు విదేశాలు తిరుగుతూ డిఆర్డీఓకి డ్రోన్ సరఫరా ఆర్డర్లు తీసుకొస్తున్నాడు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందన్న భారతీయ నాయుడికి ప్రత్యక్ష నిదర్శనం మన యంగ్ సైంటిస్ట్ ప్రతాప్.